నేను పంట పెట్టుకుంటా, నాకు అక్కర లేదు. మేము దున్ని అంటే ఇప్పుడు గింజలు పెట్టుకునేది కాదా? మాకేమీ లేదయ్యా, మేము చేసుకుంటే బతికటోళ్ళము. మరి మేమేం చేయాలయ్యా? మేమేం చేయాలి చెప్పు? మేము దున్నుకొని బతికటోళ్ళము. మట్టి పోసుకున్నా, మొన్న వడ్లు పండించుకుంటే తడిచినాయి అవన్నీ. పడితే మేము మా బతుకుల మీద మేము చస్తున్నాం. ఇంకేందయ్యా? ఇంకా లేవా? సెల్రా ఎక్కడన్నా కాలిపోయినాయా? ఇక్కడ పెట్టి డ్రామాలు చేసుకుంటే అప్పుడప్పుడు మేము పంట చేసుకుంటాం. పర్మిషన్ వాళ్ళు తెచ్చుకున్నాడు, ఎక్కడ తెచ్చుకోకపోతున్నాడు. ఇప్పుడు మేము ఇక్కడ మేము పంట పడుచుకున్నా, మేము నాటేసుకున్నాం. ఇవి ఎవడే ఏదో భూమిలోకి వస్తాను, ఎట్లుంటుంది? వాటితో రెస్పాన్స్ కూడా రాంతారు రాలేదు వరకు. నైట్ అయితే ఒకటి భూములన్నీ ఖరాబ్ అవుతాయి. ఒక్కొక్కటి ఇవ్వనుకోనికి ఇచ్చిన 10 ఇస్తారు, కొట్టబోతాండి. మరి మేడు పోవాలి, మాధవరెడ్డి పోవాలి. మరి ముట్టాయి ముట్టుకు 50 ఎకరానికి 50 రూపాయలు మొట్టి పోతాను. నిన్నేమన్నా ఎవరన్నా ఏమన్నా అన్నారా? అనలే కదా, అనలే కదా. ఆగరాదే, మాట్లాడదాకా ఆగరాదే. నువ్వు ఆపుకుంటే మొత్తం ఆపుకో, అసలు బండే నడవయి. అట్లానే కాదు, ఒక్కటినన్నా అట్లుంటుందా? కాదే, 5 వేలుగా అడిగిన తప్ప అడగద్దా? 5 వేలు అడిగిన తప్ప దాన్ని తప్పు పడుకుంటావా అన్న? ప్రతి దాన్ని తప్పు పడుకుంటావా అన్న? మాట్లాడుకో, ఎదురు మాట్లాడదాం అనుకున్నా. నాతో అయితే లేదు, వాడు వస్తాడు, వాడితో మాట్లాడుకో. ఎవరు ఉన్నోళ్ళు అట్టినోడు చెరువు వేరేటోడమ్మా. ఆయనే వస్తాడు. 50 ట్రిప్పులు పోయాలంట, లేకుంటే బండ్లు నడవని అని అంటారు. ఎక్కడి నుంచి ఎక్కడి దాకా అంటే అక్కడి నుంచి ఇక్కడ దాకా అని చెప్తారు. పంటలు ఉన్నాయంటే